హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డూని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇందులో ఎలాంటి షుగర్ కానీ బెల్లం కానీ అస్సలు యూజ్ చేయము. షుగర్ ఫ్రీగా హెల్దీ వర్షన్లో మీరు ఏదైనా స్వీట్ ఇంట్లో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకుంటే ది బెస్ట్ రెసిపీ ఇది. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా చాలా హెల్దీ రెసిపీ అన్నమాట. మరి ఈ షుగర్ ఫ్రీ డ్రై ఫ్రూట్ బర్ఫీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక మందంగా ఉండే ప్యాన్ తీసుకోండి. ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని ఇందులోకి 1/2 కప్పు దాకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పు పలుకుల్ని, 1/2 కప్పు దాకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బాదం పలుకులు వేసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల దాకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పిస్తా పలుకులను వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి డబుల్ చేసుకోవచ్చు. కాకపోతే బాదం అండ్ జీడిపప్పు 2 ఈక్వల్గా తీసుకోవాలి. ఇవి కొంచెం దూరగా ఫ్రై అయ్యాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా పంప్కిన్ సీడ్స్ని, 2 టేబుల్ స్పూన్ల దాకా సన్ఫ్లవర్ సీడ్స్ని వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా కిస్మిస్ని కూడా వేసుకుందాము. వీటన్నింటినీ నిదానంగా లో ఫ్లేమ్లో వేస్తేనే గింజ లోపలి వరకు వేగి మనకు బర్ఫీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉండే బెస్ట్ ఇంగ్రీడియంట్స్. అన్ని రకాలుగా ఇవి మనకి యూజ్ అవుతాయి అన్నమాట. దించే ముందు ఎండు కొబ్బరి తురుమును కానీ లేదా పౌడర్ని కానీ వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ప్లేట్లోకి వేసుకుందాము. నెక్స్ట్ స్వీట్నెస్ కోసం 250 గ్రాముల దాకా ఖర్జూరం తీసుకోండి. ఈ ఖర్జూరాన్ని లోపల ఉండే సీడ్స్ని మొత్తం తీసేసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న ఖర్జూరాన్ని వేసి లో ఫ్లేమ్లో ఖర్జూరం మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు నెయ్యిలో వేయిస్తూ ఉండాలి. వేసి అలా వదిలేయకూడదనమాట, కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే ఈ ఖర్జూరం కొంచెం ముద్దలాగా అవుతుంది. ఇప్పుడు ఇందులోకి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి బాగా కలపండి. మొత్తం అంతా కూడా బాగా కలిసిపోవాలి. డ్రై ఫ్రూట్స్ అలాగే ఖర్జూరం పేస్ట్ మొత్తం మిక్స్ అయిపోవాలి. లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలి. ఇలా కలిసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ప్యాన్ని పక్కన దించేసుకోండి. మనం చేత్తో పట్టుకోవడానికి వీలుగా ఉండేంత వరకు చల్లారనివ్వాలి. ఈలోపు మరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1/2 టీ స్పూన్ దాకా గసగసాలను వేసి చిన్న మంట మీద లైట్గా వేయించండి. రంగు మారకూడదు, కొద్దిగా వేడిగా అయితే సరిపోతుంది. వీటిని ఒక బౌల్లోకి వేసుకొని పెట్టుకోండి. చల్లారిన తర్వాత కావాలంటే వీటిని రౌండ్ బాల్స్ లాగా లడ్డూలా చుట్టేసుకోవచ్చు, లేదంటే రోల్ లాగా చేసుకొని కట్ చేసుకోవచ్చు. మీ ఇష్టం. ఇక్కడ స్క్వేర్ షేప్లో కానీ లేదా రౌండ్ షేప్లో లేదా లడ్డూలా తయారు చేసుకోవచ్చు. నేనైతే రోల్ చేస్తున్నాను, రోల్ చేసి కట్ చేస్తున్నాను బర్ఫీ కింద తయారు చేసుకోవడం కోసం. మనం వేయించుకున్న గసగసాలను పైన కొంచెం స్ప్రెడ్ చేసి అటు ఇటు ప్రెస్ చేస్తూ దగ్గరగా రోల్ చేసుకోండి. కొంచెం స్టిఫ్గా రోల్ చేసుకున్న తర్వాత ఇలా బటర్ పేపర్తో కానీ కవర్తో కానీ గట్టిగా రోల్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏంటంటే కొంచెం గట్టిగా అవుతుంది, కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఫ్రిడ్జ్లో ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచి వదిలేసేయండి. 20 నిమిషాల తర్వాత ఫ్రిడ్జ్లో నుండి బయటకు తీసి చాక్తో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు హెల్దీగా బర్ఫీని తయారు చేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్ బర్ఫీ అనేది చాలా చాలా హెల్దీ. పిల్లలకైనా పెద్దలకైనా ఏ ఏజ్ వారికైనా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉండే బర్ఫీ రెసిపీ. మీరు కూడా ఒకసారి ఈ హెల్దీగా డ్రై ఫ్రూట్ బర్ఫీని ఇంట్లో ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ హెల్దీ డ్రై ఫ్రూట్ బర్ఫీ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.